ఇప్పుడు నేను శ్రీ కోనసీమ ద్రావిడ సంఘం ప్రెసిడెంట్ గారితో ఉన్నానండి. ఆవిడతోటి ఒకసారి ఈ సంఘం గురించి ముచ్చటిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటో ఒకసారి చెప్తారా? పేరు బాలామణి. నేను సంఘం ప్రెసిడెంట్. ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు ఇక్కడ? అంటే సంఘంలో ఉండి చాలా 2009 నుంచి ఉన్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్గా మాత్రం నాకు 2 years అయిపోయింది. ఈ సెకండ్ 2 yearsగా. ఓకే, మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం? చాలా ఇంట్రెస్ట్గా, చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. బేసిక్గా వారి ట్రస్ట్ అంటే మా సంఘీయులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే ట్రస్ట్ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తాము. దీంట్లో ముఖ్యంగా డెస్టిట్యూట్ అనేది, తర్వాత మా దగ్గర స్కాలర్షిప్ పిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువు ఆగిపోకూడదు, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాము. ఇది 100 సంవత్సరాలు 100 ఏళ్ళు మా సంఘానికి పూర్తవుతుంది. 100 ఏళ్ళు. ఏమైనా సేవా కార్యక్రమాలు అవి మీరు చేపడుతూ ఉంటారా? మా సభ్యులు ఇంకా ఎంతమంది ఉన్నారు మొత్తం గ్రూప్లో? సభ్యులు 5,000 మంది ఉన్నారండి. 5,000 మంది. 5,000 ఇంకా ప్లస్ ఉంటారు. ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు ఏమైనా వివరిస్తారా కొంచెం? అదే తర్వాత మెడికల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే ఎవరైతే మీట్ అవ్వలేదో వాళ్ళకు కూడా మా దగ్గర నుంచి ఇస్తాము. తర్వాత ఎవరికైతే మన రాష్ట్రంలోని సభ్యులే మేడం, లేకపోతే మీరు బయట కూడా? అంటే ఈ సంఘీయులకే ఎక్కువగా, అదే ద్రావిడ సంఘం కాబట్టి ద్రావిడలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం మీరులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. అంటే చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు ఎవరికైనా కావాలంటే మీరు అందిస్తారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఫ్యూచర్లో ఏమన్నా నిర్వహించాలి అనుకుంటే తప్పకుండా ఈ రాధాసు ప్రాచీన ప్రాంగణం మీ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రోత్సహించి నేను మిమ్మల్ని అందరినీ హైలైట్ చేయాలని, లైన్ లైట్ తేవాలని అనుకుంటున్నాను. అందుకని అందరికీ కూడా తెలుస్తుంది కదా ఈ సంఘం ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ. అందుకని నా వంతు భక్తిగా నేను అలా చేద్దాం. ఇక్కడ చిన్న గుడి దగ్గర నుంచి, భోజనశాల దగ్గర నుంచి, గదుల దగ్గర నుంచి ఈ బిల్డింగ్ అంతా చాలా బాగుందండి. మళ్ళీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రాజశ్రీ గారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీతో నేను అసోసియేట్ అయ్యి కవర్ చేయాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఇంకో కార్యక్రమం చూడడానికి వెయిట్ చేయండి. ఓకేనా? నమస్తే.